హాయ్ ఫ్రెండ్స్, 50 డేస్లో కోడింగ్ నేర్చుకోవడంలో ఈరోజు డే 7. ఈరోజు మనం ఐపీ అడ్రస్ అండ్ పోర్ట్స్ గురించి తెలుసుకుందాం. మనం బ్రౌజర్లో google.com అని టైప్ చేస్తాం, కానీ ఎప్పుడైనా ఆలోచించారా అది యాక్చువల్గా గూగుల్ సర్వర్కి ఎలా కనెక్ట్ అవుతుందని? ఇంటర్నెట్లో ప్రతి డివైస్కి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది, దాన్నే మనం ఐపీ అడ్రస్ అంటాం. కానీ మనం నెంబర్స్ గుర్తుపెట్టుకోలేం కదా, అందుకే మనం డొమైన్ నేమ్ యూజ్ చేస్తాం. మరి google.com ఐపీ అడ్రస్కి ఎలా మారుతుంది? ఇక్కడే ఎంటర్ అవుతుంది డిఎన్ఎస్, డొమైన్ నేమ్ సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే డిఎన్ఎస్ అనేది ఇంటర్నెట్ యొక్క టెలిఫోన్ డైరెక్టరీ. మనం google.com అని టైప్ చేస్తే డిఎన్ఎస్ దానికి కరస్పాండింగ్ ఐపీ అడ్రస్ని ఇచ్చి మన రిక్వెస్ట్ని కరెక్ట్ సర్వర్కి పంపిస్తుంది. ఐపీ అడ్రస్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, పబ్లిక్ ఐపీ అండ్ ప్రైవేట్ ఐపీ. పబ్లిక్ ఐపీ ఏంటంటే ఇట్ ఈస్ విజిబుల్ టు ఎవ్రీవన్ ఇన్ ద ఇంటర్నెట్. ప్రైవేట్ ఐపీ ఏంటంటే మన హోమ్ ఆర్ వైఫై నెట్వర్క్లో యూజ్ అవుతుంది. కానీ మనం ప్రైవేట్ ఐపీ డైరెక్ట్గా ఇంటర్నెట్తో మాట్లాడలేదు, ఇక్కడే వస్తుంది నాట్, నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్. నాట్ అంటే ఏంటంటే మన రౌటర్ మన ప్రైవేట్ ఐపీని ఒక పబ్లిక్ ఐపీగా కన్వర్ట్ చేసి ఇంటర్నెట్తో కమ్యూనికేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంటే ఒక పబ్లిక్ ఐపీతో మల్టిపుల్ డివైజెస్ ఇంటర్నెట్ యూజ్ చేయగలవు. సరే, ఐపీతో సర్వర్ దొరికింది, కానీ సర్వర్లో ఎగ్జాక్ట్గా ఏ సర్వీస్కి ఎలా వెళ్తాం? ఇక్కడే వస్తాయి పోర్ట్స్. పోర్ట్స్ అంటే వర్చువల్ డోర్స్ లాంటివి, 0 నుంచి 65535 వరకు ఉంటాయి. ఎగ్జాంపుల్ అంటే 80 అనేది హెచ్టిటిపికి, 443 అనేది హెచ్టిటిపిఎస్కి వాడతారు. సింపుల్గా చెప్పాలంటే ఐపీ అడ్రస్ అనేది ఎక్కడ చెప్తుంది, పోర్ట్ అనేది ఎగ్జాక్ట్గా ఏ సర్వీస్కి వెళ్ళాలో చెప్తుంది. అలాగే నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ ఏంటంటే ప్రైవేట్ని పబ్లిక్గా మార్చి బయటికి పంపిస్తుంది. నెక్స్ట్ వీడియోలో మనం ఎన్ఎల్పి అంటే ఏంటి, ఏఐ మన మాటలను ఎలా అర్థం చేసుకుంటుందో చూద్దాం.